హాయ్ ఫ్రెండ్స్, ఇది యావరేజ్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ అండి. చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 28 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ 12 years. ఇఫ్ దేర్ టీచర్స్ ఏజ్ ఈజ్ ఇంక్లూడెడ్, ద యావరేజ్ ఏజ్ ఇంక్రీజెస్ బై 1 year దెన్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్. అంటే ఒక తరగతిలో 28 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్, సరాసరి ఏజ్ 12 years. ఒకవేళ వాళ్ళ టీచర్ యొక్క ఏజ్ను కూడా కలుపుకుంటే వాళ్ళ యొక్క యావరేజ్ ముందు ఉన్నటువంటి 12 కన్నా ఒకటి పెరుగుతుంది, అంటే 13 అవుతుంది. అయితే టీచర్ యొక్క ఏజ్ ఎంత అంటున్నాడు. దీన్ని మనము సర్కిల్ మెథడ్లో చేయొచ్చు అనమాట. సర్కిల్ మెథడ్ సింపుల్గా ఉంటుంది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది ఇది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 28 స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత అన్నాడు, 12 అన్నాడు. ఒకవేళ టీచర్ యొక్క ఏజ్ కలిపితే అంటే ముందు 28 మెంబర్స్, ఇప్పుడు 29. అప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది, ఒక సంవత్సరం పెరుగుతుంది. ముందు 12 ఉండేది, ఇప్పుడు 13 అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఎంత పెరిగింది, +1. ఇక్కడికి +1. ఇప్పుడు ఈ 1 తీసుకోండి, 1 ఇంటూ ఈ కార్నర్కి వెళ్ళాలి, 1 ఇంటూ 13 ప్లస్ ఈ 1 తీసుకోండి, ఈ కార్నర్కి వెళ్ళాలి, 1 ఇంటూ 28. 1 ఇంటూ 13 ఇన్ సెన్స్ 13. 1 ఇంటూ 28 ఇస్ నథింగ్ బట్ 28. సో మొత్తం 30, 41. సో ఈ 41 అనేది ఏంది, టీచర్ యొక్క ఏజ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇంకొక మెథడ్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చూడండి, దీన్ని బేస్ మెథడ్ అంటారండి. బేస్ మెథడ్ అంటే జనరల్ మెథడ్ అన్నమాట. సో అప్డేటెడ్ వాల్యూ అంటే టీచర్ వచ్చినప్పుడు ఎంతమంది అవుతారు, 29. వాళ్ళకి యావరేజ్ ఎంత అయింది, 1 year పెరిగింది. ముందు 12 ఉండేది, ఇప్పుడు 1 year పెరిగింది, 13 మైనస్ ముందున్నటువంటి విద్యార్థులు 28, వాళ్ళకి యావరేజ్ 12. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే దీన్ని మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయడం. దానికి మనం ఇంకా యూనిక్ టెక్నిక్ ఏంటంటే ఈ 29ని 28 + 1గా రాసుకోవాలి. ఎందుకు, ఇక్కడ 28 ఉంది కదా, నెక్స్ట్ ఇంటూ 13 మైనస్ 28. 12ని 13 - 1గా రాయొచ్చుగా. 12 ఇస్ సెన్స్ నథింగ్ బట్ 13 - 1. అప్పుడు 13 ఇంటూ 28 ప్లస్ 13 ఇంటూ 1 13 మైనస్ 28 ఇంటూ 13 మైనస్ 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 28. చూడండి, -28 ఇంటూ 13 ప్లస్ 28 ఇంటూ 13 గాట్ క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది మనకు ఫైనల్గా, 13 ప్లస్ 28 నథింగ్ బట్ 41 ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.